గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీని అభినందిస్తా ఉన్నాను. ప్రజలు మీపై పెట్టిన బాధ్యతను, మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని 6 నెలల సమయంలో మీరేంటి అనేది ప్రజలకు తప్పకుండా తెలిసి వస్తుందని భావిస్తా ఉన్నా. మరి గెలుపు ఉత్సాహంలో కావచ్చు, లేదా తమ ఒరిజినాలిటీ బయట పెట్టుకోవడం కావచ్చు, 4వ తేదీ ఫలితాలు ప్రకటించినటువంటి 4 గంటల్లో రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 27 సంఘటనలు జరిగాయి. దాడులు జరిగాయి, ఆస్తుల మీద దాడులు జరిగాయి, రాళ్ల దాడులు జరిగాయి, వ్యక్తుల మీద దాడులు జరిగాయి, భౌతిక దాడులు జరిగాయి, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు నేలకూలై ఇవాళ గురదిండ్ల గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూల్చారు. ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చుతూ ఉన్నారు. అనేక గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే తెలియజెప్పాలనుకుంటా ఉన్నా. మీరిచ్చిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించుండొచ్చు, లేదా మాకంటే మెరుగైన పాలన అందిస్తారని ఆశించి మిమ్మల్ని గెలిపించుండొచ్చు. కానీ ఈ గెలుపును మీరు సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షాల కార్యకర్తల పైన దాడులు చేయడానికి మీరు ఉపయోగించుకుంటే ప్రజలన్నీ గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనేది గమనించమని కోరుతా ఉన్నా. మరి ఈరోజు మీ గెలుపు మీ బలం అనుకోవచ్చు, నేనైతే అది వాపు అంటా ఉన్నా.